ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಗಳು ತುಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಕೂದಿನ ನಾಮುಗಳೋ ಸಿರಿ ಕೊಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿನ್ನೊಳಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಡೆರೆ ನೆತ್ತುಂಗ ಬಂಡುಗಳೋ ಮುಂಗಿನ ತುಂಡುಗಳೋ ఏకసి నాతో ఒక పదం అన్నాడు, నాన్న నువ్వెవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటారు, నీకంతా ఓకే అనుకున్నప్పుడు నాకు చెప్పు నాన్న, నేను ఓకే అన్న తర్వాత నువ్వు మీకు నో అనేట్టుంటే నాకు చెప్పదు. Seeing a father's dream coming true will always make a son cry కదా. సో యాజ్ అ కొడుకుగా అక్కడ గెలిచినట్టు అనిపించింది, ఒక ఫాదర్ని గెలిపించిన ఆనందం నాకు వచ్చింది. ఇంకా ఆ టైంలో ఐ కుడెంట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్. బట్ నాకు తెలిసి నేను మా నాన్నకి కంప్లీట్గా హ్యాపీనెస్ ఇచ్చేది సాహిత్యం తీసుకొచ్చినప్పుడే. నేను చూడంగానే అనుకున్నా మా అన్న ఇంకా చాలా హ్యాపీగా ఉంటాడు లైఫ్ లాంగ్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ తన విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా. మా అన్నయ్య లాంటి హస్బెండ్ తనకి దొరకటం అనేది షీఈస్ వెరీ లక్కీ టు హ్యావ్. ఈ నీళ్ళులాగా ఉండటం నేర్చుకోవాలి. ఏ రిలేషన్ అయినా మారుతూనే ఉంటుంది, టైంతో ఆటోమేటిక్గా మనుషులు మారుతారు. సో నీళ్ళులాగా ఉండటం నేర్చుకున్నప్పుడు మనిషి ప్రేమ చూపించే రకం మారినా అంతే ప్రేమ ఉంటుంది. అది అర్థం చేసుకుంటే సింపుల్. సాహిత్యంలో నేను చూసింది అదే. ఫస్ట్ 1-2 months ఏమీ మాట్లాడాల, నెక్స్ట్ 2 months చాలా మాట్లాడింది, మళ్ళీ 1-2 months డిఫరెంట్గా ప్రేమ చూపించింది. సో ఇట్స్ ఆల్ లైక్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో బీ లైక్ వాటర్. దేవుడు ఏ టైంలో ఇవ్వాల్సింది ఆ టైంలో ఇస్తా అంటారు కదా. ఈ రూపంలో నాకు 2 బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ మర్దర్స్ వచ్చాయి. ఇంకా దాట్స్ అ బ్లెస్సింగ్, రైట్?
వినేదాన్ని. ఫస్ట్ టైం తన కోసం స్టోరీ పెట్టినప్పుడు కూడా నేను హీరియే పాటే పెట్టాను. అందుకే నేను పెట్టుకుంది కూడా హీరియే అని. ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫ్రెండ్ సర్కిల్ మారుతారు, ఇది మారుతారు, అది మారుతారు, అన్నీ మారుతారు. నా కేసులో ఏంటంటే నేను చాలా చోట్ల తిరిగి పెరిగేసరికి నాకంటూ ఒక క్లోజ్ ఫ్రెండ్స్, నాకంటూ ఒక బెస్ట్ థింగ్ అనేది ఏంటంటే డాడీ మాత్రమే. వాడు వేసే ప్రతి అడుగు, ప్రతి మూమెంట్ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. తను చూసినట్టే ఫస్ట్ సాంగ్ వచ్చేదైతే వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఫ్రమ్ గీత గోవింద. మొత్తం ఫన్నీగా ఉంటుంది, జోవియల్గా ఉంటుంది, చాలా మెచ్యూర్గా ఆలోచించింది. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. పెళ్లి చూపులు వర్చువల్. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు లిటరలీ తను హార్డ్లీ 2-3 లైన్స్ కూడా మాట్లాడలేదు అమ్మ. నేను అడిగాను అప్పటికి, లైక్ మీకు ఏమనిపిస్తుందో చెప్పండి చెప్పండి అని, బట్ తను ఏం చెప్పలేదు. బట్ ద వే షీ రియాక్టెడ్ విత్ హర్ ఐస్ అండ్ స్మైల్, దట్ టెల్స్ అ లాట్ అబౌట్ ఇట్. సో ఆ రెండు చూసే నేను తనకి ఓకే అని చెప్తాను. ఏ అబ్బాయినా కోరుకునేది అదే, లైక్ వీ డోంట్ వాంట్ ఎ డాటర్ ఇన్ లా, దే వాంటెడ్ ఎ డాటర్. అండ్ అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, లైక్ తన కూతురులాగా వాళ్ళకి దగ్గర అవుతుందో అని, అప్పుడు ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. ఇంకా దాని తర్వాత నాకు ఇంకేం అవసరం కూడా లేదు. ఐ థింక్ ఏ అబ్బాయికి ఏం అవసరం లేదు దాని తర్వాత. నాకు ఆడపిల్ల ఉంటే నా కూతురుతో నేను ఎలా షేర్ చేసుకుంటాను, అసలు తనతో ఫస్ట్ మాట్లాడినప్పుడు నావన్నీ తనతో షేర్ చేశాను. నాకు తను కోడలు అన్న ఫీలింగ్ కూడా నాకు రాలేదు. కూతురుగా అనుకుంటున్నా కానీ కోడలుగా అనుకోవట్లేదు కదా. కోడలుగా అనుకుంటే మీరు అనుకున్నట్టు ఏమన్నా ఫీలింగ్ దాటి మైండ్ కూతురు మనది. అట్ ద సేమ్ టైం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు సినిమాలో చూపించిన అరే భలే ఉండేది అరే రే రే అనుకున్నా. ఆ టైంలో మనకి మిక్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉండదు. ఆ టైంలో నాకు తెలిసి వీఆర్ జస్ట్ లైక్ హ్యాపీ.
నిక్ నేమ్ భావన్న అని పెట్టాము. బావా ప్లస్ అన్న భావన్న అంటే బావ నన్ను చెల్లిలాగా ట్రీట్ చేస్తారు. అంటే అల్లరి అల్లరిగా అలా కూడా మేమంటే చాలా ఇష్టం, అది అర్థమైపోయింది. అనుకుంటాం కదా లవ్ మ్యారేజ్లో అయితే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని, బట్ మా అరేంజ్ మ్యారేజ్లో కూడా అన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ వచ్చేసరికి వీ థాట్ థింగ్స్ మైట్ నాట్ హ్యాపెన్, బట్ వీ స్టూడ్ ఫర్ ఈచ్ అదర్ లైక్ ఎనీ అదర్ లవ్ మ్యారేజ్. టైం అనేది ఆటోమేటిక్గా ఏ రిలేషన్ అయినా బిల్డ్ చేస్తుంది. ఇంకా తను అని ఫిక్స్ అయ్యాక ప్రేమ పుట్టించాల్సిన అవసరం లేదు కదా, ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. ఆ రోజు రాత్రి నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఒకటి అయింది. సో దానివల్ల ఏంటంటే నేను వీడితో చెప్పింది, నువ్వు ముందెళ్ళి నేను ఉన్నా లేకపోయినా నిశ్చితార్థం చేయమ్మా, ఎందుకంటే ఏదన్నా జరిగితే ఆడపిల్ల అన్నట్టు ముందు వాడి పెళ్ళి ఇలా జరుగుద్ది, ఇలా నేను చూస్తాను అని అనుకోండి, చూస్తానని నేను ఏ కోసైనా కూడా ఊహించలేదు. ఆ రోజు నాకు జరిగింది. ఇది 10/4 వాట్సాప్లో మేము వీడియో కాల్లో చూసుకున్నది, వర్చువల్ మీట్, ఫస్ట్ వర్చువల్ మీట్. ఇది నాకు 28/4 నాకు ప్రపోజ్ చేశారు. లవ్ మ్యారేజ్లో ఎలా అయితే ప్రపోజ్ చేశారో అరేంజ్ మ్యారేజ్లో కూడా సేమ్ అలానే ప్రపోజ్ చేశారు. నేను షాక్ అయ్యాను, అలా కూడా చేస్తారా అరేంజ్ మ్యారేజ్లో అని. తను చూసుకుంటాడు ప్రేమగా అనే నమ్మకం నాకు తెలియదు. తను ఏదైనా సరే పాజిటివ్గా తీసుకుంటుంది. ప్లస్ మనం ఏదైనా నెగిటివ్గా ఉన్నా కూడా అది అట్లా వద్దు డాడీ, మన ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి చెప్పిద్ది.
ఎమోషన్స్ ఉన్నాడు ఖచ్చితంగా అప్పగింతలప్పుడు ఏడుస్తాడు. నాకు ఏడుపు రాలేదు ఎందుకు అంటే ఆల్రెడీ నాకు తెలిసిపోయింది సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్తుంది అని నాకు నమ్మకం వచ్చేసింది అనమాట. అందుకే ఏమో ఏడుపు రాలేదు అసలు. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా వలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే నా ఐస్ చూసి తను చెప్పేసేది లైక్ వాట్ ఐఎమ్ అప్ టు అండ్ లైక్ నా మైండ్లో ఏం రన్ అవుతుందని. షీఈ్ అ సైలెంట్ సాక్రిఫైజర్. అది వెరీ గ్రేట్ క్వాలిటీ. అది ప్రేమ అప్పుడప్పుడే చూపించుద్ది, బట్ చూపించినప్పుడు బాగుంటుంది. ఏ ఫైట్లో అయినా పై చేయి నాదే ఉంటుంది, కానీ గెలుపు మాత్రం సాహిత్యదే ఉంటుంది. సో అన్నీ బాగుంటాయి అలా. కనివినని కలవరమే సుమశరమా